ముక్తినిచ్చే స్థలాలు అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతికాపురి ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయకాః ఈ శ్లోకం అర్థం అయోధ్య మధుర మాయా హరిద్వార్ కాశీ కాంచీపురం అవంతిక ఉజ్జయిని ద్వారకా ఈ 7 ముక్తినిచ్చే స్థలాలు నగరాలు. ఈ 7 ముక్తి క్షేత్రాల గురించి క్లుప్తంగా తెలుసుకుందామా. 1. అయోధ్య అంటే శత్రువులు చొరబడటానికి వీలులేని సురక్షిత స్థానం అని అర్థం. ఇది మానవోత్తముడు మర్యాద పురుషోత్తముడు అయిన శ్రీరాముడి జన్మభూమి. సరయూ నదీతీరంలో వెలసిన ఈ మోక్షధామం దర్శనమాత్రంగా జన్మను చరితార్థం చేస్తుందంటారు. 2. మధుర అంటే తీయనైన అని అర్థం. పూర్ణావతార పురుషుడైన శ్రీకృష్ణుడు నడయాడిన పవిత్ర స్థానం. 3. మాయ దీనినే హరిద్వార్ అని పిలుస్తారు. విష్ణువు సన్నిధికి చేర్చే ముఖద్వారం ఈ పుణ్యస్థలం. హిమవత్ పర్వతాల నుంచి ప్రవహించే గంగానది మొట్టమొదట నేలపై అడుగుమోపే విశిష్ట పుణ్యక్షేత్రం ఈ మాయానగరం. 4. కాశీ భూలోక కైలాసంగా ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రం పవిత్ర గంగానదీ తీరంలో వెలసిన పరమ శివసన్నిధానం. వరుణ అసి అనే 2 నదులు ఇక్కడే గంగానదిలో సంగమించడం వల్ల ఈ పట్టణానికి వారణాసి అని కూడా పేరు. 5. కాంచీపురం దక్షిణ భారతంలోని పవిత్ర నగరం ఇది. కాంచీపురం అనే పేర్లతో అలరారే ఈ పుణ్యధామం శివుడికి విష్ణువుకు శక్తికి నెలవు. అద్వైత తత్వాన్ని ప్రవచించిన ఆదిశంకరులు స్థాపించిన కామకోటి పీఠం ఇక్కడే ఉంది. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తే మోక్షం సంప్రాప్తిస్తుందని ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్న విశ్వాసం. 6. అవంతిక భారత భూమిలోని మధ్యప్రదేశంలో విరాజిల్లే ఉజ్జయిని నగరానికే అవంతిక అని ప్రాచీననామం. సిప్రా నదీతీరంలో వెలుగొందే ఈ పట్టణం మహాకాళనాథుడైన శివుడికి నిలయం. 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన ఈ నగరాన్ని గురించి మహాకవి కాళిదాసు ఎంతో అద్భుతంగా వర్ణించాడు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి. 7. ద్వారవతి అంటే ద్వారకానగరం. శ్రీకృష్ణుడి పాదస్పర్శతో పునీతమైన దివ్యధామం ఇది. కృష్ణుడు నివసించిన ద్వారకానగరం సముద్రంలో కలిసిపోయింది. తీరంలో నూతనంగా నిర్మించిన ఆధునిక ద్వారకానగరం ద్వారకానాథ్గా ప్రసిద్ధం. ఇక్కడ ద్వారకాధీశుడి ఆలయం ఉంది. ఈ ఆలయంలోకి స్వర్గద్వారం ద్వారా ప్రవేశించిన భక్తులు మోక్షద్వారం ద్వారా వెలుపలికి వస్తారు. ఈ కారణంగా ఇది ముక్తిదాయక నగరంగా ప్రసిద్ధి చెందింది.